సంగారెడ్డి పట్టణంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా ఏర్పాట్లు చేశామని పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. పోతిరెడ్డిపల్లిలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో ప్రజలకు నీటి బాధలు కలగకుండా అధికారులతో చర్చించి తగు ఏర్పాట్లు చేశామని చెప్పారు. రవాణా ద్వారా గాని బోర్ల ద్వారా కానీ నీటిని సరఫరా అయ్యే విధంగా చూడాలని అధికారులకు ఆదేశించడం జరిగిందని ఎంపీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తల సమావేశం ఈ నెల 8వ తేదీన మెదక్ పట్టణంలో జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో సంగారెడ్డి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు హాజరు కావాలని చింతా ప్రభాకర్ కార్యకర్తలకు సూచించారు. ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, సిడిసి చైర్మన్ విజయేందర్ రెడ్డి, మాజీ సిడిసి చైర్మన్లు ప్రభు గౌడ్, పట్నం మాణిక్యం, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాసాల బుచ్చిరెడ్డి, కొండల్ రెడ్డి, రామ్ రెడ్డి, జీవి శ్రీనివాస్, కొండాపూర్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్తకాపు శ్రీధర్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్వర్లు, పెరుమాండ్ల నరసింహులతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సమావేశానికి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రతి నియోజకవర్గం నుంచి దాదాపు 3 నుంచి 4 వేల మంది ఖచ్చితంగా రావాలి. ఆ సభ 25,000 తగ్గకుండా మరి ముఖ్య నాయకులు కార్యకర్తలందరితో ఆ సమావేశం ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, రైతు సమన్వయ సమితి సభ్యులు, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లు, మరి అదే రకంగా పార్టీకి సంబంధించిన మండల పార్టీ అధ్యక్షులు, మరి ఈ నియోజకవర్గం నుంచి కూడా 3 నుంచి 4 వేల మంది ఖచ్చితంగా రావాలని చెప్పననే దానికి మరి మనందరం కూడా మాట్లాడుకోవటం జరిగింది. మరి అదే కాకుండా మరి ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా త్రాగటానికి సంబంధించినటువంటి నీటి సమస్య గురించి మరి గతంలోనే మన ఎంపీ గారు మరి వారితో పాటు నేను ఎమ్మెల్సీ మా సత్యన గారు కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి కలెక్టర్ గారికి కూడా నిర్దిష్టమైనటువంటి మరి ఒక సూచన కూడా చేస్తూ నియోజకవర్గంలో 4 మండలాలు 2 పట్టణాలకు సంబంధించినటువంటి నీటి ఎద్దడి నివారణకై మీరు ఖచ్చితంగా మరి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పాలని సూచించడం జరిగింది. ట్రాన్స్పోర్టేషన్ ద్వారా అంటే గతంలో ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటి రేటు తగ్గడంతో కొంత ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్కి రేటు పెంచి ఇబ్బంది లేకుండా ట్రాన్స్పోర్టేషన్ చేసేదానికి సంబంధించి కూడా మీరు సత్వర నిర్ణయం తీసుకోవాలని చెప్పాలని సూచించడం జరిగింది. మరదే కాకుండా బోర్లు ఎక్కడ అవసరం పడితే అక్కడ, ఎక్కడ నీళ్లు పడితే అక్కడ బోర్లు వేసి మరి నీటికి సంబంధించిన మరి ఇబ్బంది రాకుండా చూడాలని చెప్పడం జరిగింది. మరి ప్రపోజల్ అంతా కూడా ప్రిపేర్ చేసి ఇస్తే నేను సీఎం గారితో మాట్లాడి అవసరమైనటువంటి నిధులు సత్వరంగా విడుదల చేయిస్తాను కూడా మరి ఆనాడు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మరి నీటికి సంబంధించినటువంటి సమస్య విషయంలో మనకు ప్రధానంగా ఉన్నటువంటి ఈ సమస్య గురించి కూడా మరి అందరి తరఫున మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడి నుంచి అయినా సరే నీటికి సంబంధించినటువంటి ఇబ్బంది ఉండకుండా చూడాలని చెప్పననేది కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ పాల్గొన్నటువంటి మరి పార్టీ మిత్రులందరికీ మరొకసారి మనం ఉదయం 8 గంటలకల్లా 8వ తారీఖు నాడు ఇక్కడి నుంచి 3,000కు పైగా మనం వెళ్ళేదానికి సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా మనందరం కూడా మండలాల వారీగా గ్రామానికి సంబంధించినటువంటి ముఖ్యుల అందరితో కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. మరి ఏది ఏమైనా ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అన్ని విధాలు అన్నీ మరి పోయినసారి వర్షాలు లేకపోతే ఇబ్బంది జరిగిన వాటి వాస్తవము. ముఖ్యమంత్రి గారితో స్వయంగా మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అన్ని విధాల నిధులు సమీకరించి ఈ ప్రాంతంలో ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టి ట్యాంకర్ల ద్వారా కానీ బోర్ల ద్వారా కానీ కొంత మట్టుకు భగీరథ నుంచి వచ్చే వాటర్ డైవర్షన్ కానీ మరి కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ వారికి కూడా ఎక్కడ కూడా లోటు రాకుండా చూసుకోవడానికి అన్ని విధాల ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తామని చెప్పి మాట కూడా ఇవ్వడం జరిగింది. వాటర్ డెవలప్మెంట్ వాళ్ళతోటి మరి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతోటి కలెక్టర్ గారితో మరి అందరితోటి కూడా మాట్లాడి మరి ఎక్కడైనా ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. ఓడిఎఫ్లో కూడా వాటర్ ప్రాబ్లం ఉందన్నారు. వాళ్ళకు కూడా మేము ట్యాంకర్ల ద్వారా కానీ లేకుంటే మిషన్ భగీరథ ద్వారా కానీ మరి వాళ్ళకి కూడా అందించే విధంగా ఇక్కడ ఒక స్పెషల్గా 2-3 అధికారులను కూడా నియమించి రోజు ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉన్నది
వారికి వెంటనే ఒక కాల్ సెంటర్ పెట్టి ఆ కాల్ సెంటర్ ద్వారా కూడా నీళ్లు అందించే ఏర్పాట్లు చేస్తాము. మరి సంగారెడ్డి కెనాల్ ఏదైతే ఉందో మన కొండపోచమ్మ నుంచి వచ్చే కెనాల్ ద్వారా వచ్చే నీటి ద్వారా మరి ఇక్కడ మంజిరా కానీ సింగూరు కానీ పూర్తిగా మరి మనకు 12 నెలలు ఎప్పుడు కూడా నీళ్లు ఉండే విధంగా మరి ముఖ్యమంత్రి గారు స్పెషల్గా ఈ ప్రాంతంలో 1 ఇయర్ తర్వాత మరి ప్రాంతము పూర్తి సస్యశ్యామలం కావడానికి 2 ప్రాజెక్టుల నీరు తాగునీరు కానీ సాగునీరు కానీ అన్నీ ఉండే విధంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ ఒక్క టర్మ్ కొద్ది ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బందిని కూడా పూర్తిగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది.